కారు చీకటిలో ఒక కాంతి, అన్యాయానికి ఎదురుగా నిలిచిన ఒక ఆడబిడ్డ, నిజం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ధైర్యం. ఇది ఒక పోలీస్ అమ్మాయి కథ కాదు, ఇది న్యాయం గెలిచిన కథ. నమస్కారం, మీరు చూస్తున్నది కస్బా న్యూస్. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. తమిళనాడులో జరిగిన ఒక భయంకర ఘటన, లాకప్లో జరిగిన అమానుష ఘటనపై దేశం మొత్తం షాక్ అయింది. 2 అమాయకుల ప్రాణాలు పోయాయి. ఘటనను సహజ మరణంగా చూపించే ప్రయత్నం జరిగింది. వైద్య రిపోర్ట్లలో కూడా అనుమానాస్పద మార్పులు ఉన్నాయి. అందరూ మౌనం పాటించినప్పుడు ఒక మహిళా పోలీస్, రేవతి, అవును అదే రేవతి, తన సొంత విభాగం చేసిన తప్పులపై ఒంటరిగా నిలబడి నిజం బయట పెట్టడానికి పోరాడింది. ఆమె మౌనం పోరాటంగా మారింది. కోర్టులో వేల ప్రశ్నలు, ఒత్తిడి, బెదిరింపులు అన్నింటికీ ఎదురు నిలబడి రేవతి తన సాక్ష్యాలను సమర్పించింది. ఆమె ఇచ్చిన సాక్ష్యాలు కేసుకు కీలక మార్పులు తీసుకువచ్చాయి. న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంది. అధికారిక తీర్పు వివరాలు ధృవీకరణలో ఉన్నాయి. మహిషాసుర సంహారంలో దుర్గాదేవి ఎలా నిలిచిందో అలాగే రేవతి అన్యాయంపై యుద్ధం చేసింది. ఒక మహిళా పోలీస్ ధైర్యం దేశం మొత్తం చూసేలా చేసింది. ఈ ఘటనపై స్పందిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకుడు అన్వర్ పాషా గారు ఇలా అన్నారు: కారు చీకటిలో కాంతిలా రేవతి న్యాయం గెలిపించింది. భవిష్యత్ తరాలకు ఆమె ఒక స్ఫూర్తి అని తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది కేవలం మాట కాదు, రేవతి చూపించిన మార్గం. ఇలాంటి నిజాలు వెలుగులోకి తీసుకురావడం ఇది కస్బా న్యూస్ బాధ్యత. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.